లాస్ట్ 1 వీక్ బ్యాక్ మనం ఇక్కడికి రావడం జరిగింది. ఓబీసీ బిడ్డని కిడ్నాప్ చేసి దాదాపు 10-15 గంటలు వాళ్ళ ఆధీనంలో, ఆ రౌడీ గూండాల ఆధీనంలో ఉంచుకొని మూత్రం దాగించి పోలీస్ స్టేషన్లో అప్పగించి మొత్తం ఒక మాఫియా అంతా కలిసి ఒక అరాచకానికి పాల్పడ్డారు. ఆ సందర్భంలో మనం ఇక్కడికి వచ్చినాం. మనం వచ్చినప్పుడు చాలా మంది కూడా రావడం జరిగింది. ప్రజా సంఘాలు, దళిత బీసీ సంఘాలన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మళ్ళీ మనం 1 వీక్ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది, సో వాళ్ళ ఎలక్షన్ ప్రచారం మాకు సంబంధం లేదు. యాక్చువల్గా వాళ్ళ ప్రాణాలుకి ఇక్కడ గ్యారంటీ లేదు కాబట్టి ఈ అంశాన్ని రాష్ట్రం అంతా ఎక్స్పోజ్ చేయాలి. ఎంతకాలం ఈ అరాచకం అన్న దాంట్లో భాగంగా మళ్ళీ మేము ఇక్కడికి రావడం జరిగింది. అదే సమయంలో ఈ ఎల్లమ్మగూడెం ప్రజలకి మేము ఆ రోజు రిక్వెస్ట్ చేసినాం, ఈ రోజు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సొంత కులంలో ఉన్న వాళ్ళనే హత్య చేసినటువంటి మనుషులకు మీరు ఓటేస్తారా? వాళ్ళని ఎదిరిస్తున్న ఇలాంటి ఒక పోరాట యోధురాలికి మీరు ఓటేస్తారా? ఎల్లమ్మగూడెం ప్రజలు తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే, ఖచ్చితంగా రాజకీయాలన్నీ పొల్యూట్ అయిపోయినాయి. డబ్బులకి లేకపోతే మందు సీసాలకి మనం అలవాటు పడిపోయినాం. ఏ మాట కామాట ఉన్నమాట మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది. మేము ఇప్పుడు గ్రామంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడ చీరలు పంచుతున్నారు, మందు తాగుతున్నారు, సీసాలు పంచుతున్నారు. దాదాపు ఓటుకి 5,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తున్నారట, ఇవ్వబోతున్నారట. మరి ఈ పరిస్థితుల్లో రిజల్ట్ ఎట్లా ఉంటుంది? రిజల్ట్ ఏ రకంగానైనా ఉండొచ్చు, కానీ ఈ కుటుంబం ఇప్పటికే, నాగలక్ష్మి గారు ఇప్పటికే ఒక నైతిక విజయాన్ని ఆమె సాధించింది. మేము ఈ ఊర్లోకి ఎంటర్ కాగానే మొత్తం వెహికల్స్ పెట్టారు. ఇప్పుడు జస్ట్ ఒక 100 మంది రోడ్డు మీద నిలబడి బండ బూతులతో నినాదాలు ఇస్తున్నారు. ఆమె గెలిచినట్టే కదా. మీకు ఏ భయం లేకపోతే ఈ రాత్రి నిలబడాల్సిన అవసరం ఏంది? మీకు భయం చుట్టుకున్నది. మీరు డబ్బులతో ఒకవేళ పొరపాటున మీ వైపు విజయం వచ్చినా నైతిక విజయం ఆమెదే. రెండో నైతిక విజయం ఏంది? ఇప్పుడు ఆమె ఇంటి చుట్టూ మీరు రోజు ఆమెను ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారు. ఆమె పోస్టర్లు అంటిస్తే మీరు చించేసినారట. మీరు అంత భయం ఎందుకు మరి? సో చివరికి ఆ కుటుంబ సభ్యులకి, ఆ కుటుంబ ఇంటి యజమానికి కూతురితోని మీరు ఇంత దుర్మార్గంగా ప్రజల్లో ప్రచారం చేస్తున్నారంటే మీరు ఓడిపోయినట్టే కదా. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఉన్నారు కదా. ఇదే మాట మీ పిల్లలు ఉంటే మిమ్మల్ని చెప్పులు తీసుకొని కొడతారు కదా. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? మీ ఇంట్లో మీ భార్య యాక్సెప్ట్ చేస్తుందా? అందుకే ప్రజలు కూడా ఆలోచించాలి. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఏం అరాచకం జరుగుతున్నదో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ అండతోనే రెచ్చిపోతున్నారు. ఇక్కడ నీ అండతోనే రెచ్చిపోతున్నారు. ఒక్కసారి కాదు, నల్గొండకు 100 సార్లు వస్తాం. ఇక నీ పతనం ఈ ఎల్లమ్మగూడెం నుంచే స్టార్ట్ కాబోతున్నది. 2028, 29 ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో ఎంతో దూరంలో లేదు నీకు, నీ కుటుంబానికి. సో ఇదే రకంగా మీ అరాచకం కొనసాగితే భవిష్యత్తులో అసలు ఈ సందీప్ రెడ్డిలు లేకపోతే ఈ తోకలే ఏడ గెలుస్తే మీరు పక్కన పెట్టండి. ఇవన్నీ సర్పంచ్ మీకు సంబంధించిన ఎలక్షన్ కాదు, మీ తొత్తులకు, మీ తోకలకు సంబంధించిన ఎలక్షన్ ఇది. కానీ నువ్వు ఎట్లా గెలుస్తావో ఆలోచించుకో. ఫస్ట్ నీ ఎమ్మెల్యే పదవి మళ్ళీ నీకు ఎట్లా వస్తుందో ఆలోచించుకో. నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఆ మత్తులో ఉన్నావు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. ప్రజలు కూడా ఆలోచించి ఓటేయండి. చాలా సైలెంట్గా ఓటేసే ప్రయత్నం చేయండి. వాళ్ళకి ఒకవేళ మీరు భయం అనిపిస్తే, ఇంకేమన్నా అనిపిస్తే సైలెంట్ ఓటింగ్ వేసే ప్రయత్నం చేయండి. మేమైతే కేవలం మమ్మల్ని అంటున్నారు మీరు ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని. ఏ పార్టీకి మేము అనుకూలంగా లేం, ఏ పార్టీకి మేము వ్యతిరేకంగా లేం. ఏ పార్టీ మాది కాదు. మేము ఒకటే, ఒక బీసీ బిడ్డ, ఒక చదువుకున్న బిడ్డ పోటీ చేస్తున్నది, ఆమెకు అన్యాయం జరుగుతున్నది. పోటీ చేద్దామంటే కిడ్నాప్ చేసి నామినేషన్ వేయకుండా అనంటే ఇక్కడికి రావడం జరిగింది. అంతకు మించి ఇందులో రెండో ఆలోచన మాకు లేదు. సో కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వాళ్ళకి పూర్తి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిది. రాష్ట్ర ముఖ్యమంత్రి టీంలోనే ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి ఆయన ఎందుకు మాట్లాడతలేడు? సో కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. ఈ అంశాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము అవసరమైతే గ్రామానికి వచ్చే ప్రయత్నం చేస్తాం. మావన్కి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ సినిమా ఆయనే
ఏదో దిష్టి గురించి అని మాట్లాడిన దాని మీద చెప్పు మీద కూర్చొగినట్టు ఎగురుతున్నాడు ఆయన. తెలంగాణ పరువు ఇట్లా, తెలంగాణ పరువు అట్లా, గట్టెట్లా మాట్లాడతారు బిడ్డ. నేను సినిమాటోగ్రఫీ మంత్రిని, నీ సినిమాలు అట్లెట్లా నడుస్తాయి ఇట్లెట్లా నడుస్తాయి అని మామూలు పోజు కొడతాడు, భుజాలు తిప్పుకుంటా. ఆ నరాల వీక్నెస్ మనిషి కదా. అయ్యా బుద్ధి ఉండాలి మీకేమన్నా. ఒక ఆడబిడ్డ నీ కాన్స్టిట్యున్సీలో భర్తను తీసుకుపోయి గంటల కొద్దీ బయట తిప్పి 6-7 సార్ల మూత్రం ఉచ్చదాగిపిస్తే దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడతలేవే. నీ ఇంట్లోకి అట్లా జరుగుతాయి. పిల్లల మీద చిన్న చిన్న పిల్లలు, బడిపోయే పిల్లలు, వాళ్ళు మా నాయనేడి సాగు బతుకుల్లో ఉన్నదని తెలిసి వాళ్ళు రోజు ఏడుస్తుంటే కూడా నీ కనికరం రాలే, ఒక్క మాట కూడా మాట్లాడతలేవే. బుద్ధి ఉండాలి రేవంత్ రెడ్డి. ఇటువంటి వాళ్ళని నీ క్యాబినెట్ లో పెట్టుకున్నావు. నువ్వు కూడా దొంగలకు సద్దులు మోసినవి అయితే నువ్వు కూడా దొంగవే అవుతావు. నువ్వు ఆల్రెడీ దొంగవే, నువ్వు హోమ్ మినిస్టర్ కాబట్టికే నీ మీద ఆ బాధ్యత ఉంటది. ఎక్కడెక్కడ తీసుకుపోయిండ్రో ఏందో ఇప్పటికీ వారం రోజులు అయిపోయింది. తనని తీసుకుపోయి వారం 10 రోజులు అయింది ఆల్మోస్ట్. 7 తీసుకుపోయిండ్రు, టవర్లు ఉన్నాయి, సిగ్నల్లు ఉన్నాయి, ఎవరి ఇళ్లకి తీసుకుపోయిండ్రు. ఇప్పటిదాకా నువ్వు జనం ముంగడ పెట్టాల్సిన అవసరం ఉన్నది హోమ్ మినిస్టర్ కాబట్టి నీ బాధ్యత. ఇప్పటివరకు నువ్వు పెట్టలేదు. అమ్మా నీకు మాత్రం చెప్తున్నాము, తెలంగాణ సమాజం మొత్తం నీ ఎంబడి ఉంటది. మంచిని కోరుకునే ప్రతి ఒక్కరు నీ ఎంబడి ఉంటారు. ఇటువంటి ఆలోచన నువ్వు ధైర్యం చేసిన వాటికి నీ ఎంబడి ఉంటారు. నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మేము ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వస్తాం. ఈ తోక పటాకి వాళ్ళతో భయపడేది ఏం లేదు. విన్నారా? ఎవరు ఇక్కడ భయపడ్డాడు ఎవరు లేదు. అవసరమైతే మొత్తం ఎల్లమ్మ గుడానికి పిలుపునిచ్చి మొత్తం తెలంగాణను మొత్తం ఇక్కడ తరలిస్తాం. ఇక్కడనే ఒక పెద్ద బహిరంగ సభ పెడతాం. వీళ్ళు ఇట్లనే కనుక చేసేది ఉంటే కోమటిరెడ్డికి వ్యతిరేకంగా మొత్తం అందరినీ కలుపుకొని పెద్దోళ్ళని ఇక్కడ పిలుస్తాం. ఇక్కడ ఈ ఊరికి మందాకృష్ణతో పాటు అందరు ఇక్కడికి వస్తారు. ఇక్కడ మీటింగ్ పెడతాం. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. విన్నారా? మీరు ఏడవకండి. ఏడుస్తే ఇగో ఈ ఏడుపులు రేపు తర్వాత ఇంకేమేమి ఎట్టెట్టు పోతాయో నీ ఇంట్లో శోకానికి దారి తీసేటట్టు చూసుకోకు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పదలుచుకున్నాం. ఇంకొకటి సెక్షన్స్ కూడా చాలా ఘోరం. 137(2) అండ్ 171 బిఎన్ఎస్ పెట్టిరు. ఈ 137(2) అనేది కిడ్నాప్ సంబంధించి, 171 ఎలక్షన్ సంబంధించి. ఇప్పుడు ఆయన కత్తులు పెట్టిరు, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిరని అన్నాడు. సో మరి ఇక్కడ అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది కదా. సరే ఇదంతా ఒకటైతే కిడ్నాపింగ్ నాన్ అవైలబుల్ కేసే కదా ఇది. మరి ఈ పాటికి అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు అరెస్ట్ చేయలే? ఆయన ఎవరో కొండలరెడ్డి సిఐ అట, శివరామరెడ్డి డిఎస్పీ అట. మరి ఎస్పీ ఏం చేస్తున్నాడు? మరి ఇది ఎందుకు ఇంత దారుణం? జస్ట్ ఓన్లీ బైండ్ ఓవర్ చేసి వదిలేసారు అంతే వాళ్ళని. అంటే మీరు ఎవరికి సపోర్ట్ గా ఉన్నట్టు? ప్రజలు కూడా ఆలోచించాలి ఈ విషయంలో. అది వచ్చి విచ్చలవిడిగా తిరుగుతున్నారు కదా, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ప్రవీణ్ రెడ్డి ఎవరమ్మా? విజయరెడ్డి మాట్లాడు దాంట్లో. మీ దాంట్లో కూడా ఉన్న వాళ్ళు ఏంటది చైన్ స్నాచర్ ఎవరో ఉన్నారని చెప్పినావు. చైన్ స్నాచర్ కేసులో ఉన్నారట కదా. మొత్తం ఆడోళ్ళ మీద గొలుసులు ఎత్తుకపోయే బ్యాచ్ ఇది, గాంజా బ్యాచ్ ఇది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ పెంచి పోషిస్తున్న బ్యాచ్ అంతా అదే ఉన్నది. ఇప్పుడు వీళ్ళని కిడ్నాప్ చేసిన దాంట్లో కూడా గాంజా బ్యాచ్, వాడేమో చైన్ స్నాచింగ్ బ్యాచ్, వాడి మీద కూడా కేసులు ఉన్నాయి. 2-3 కేసులు ఉన్నాయి. అంతే ఇక గొలుసులు ఎత్తుకపోవడే ఉంటది. బజార్ వాళ్ళ సైడ్ వాళ్ళకి పోయినాం సార్. పోతే ఆమె అంటుంది, అమ్మాయి నువ్వు ఓవర్ చేసినావు చాలా ఓవర్ చేసినావు అంటుంది. ఆమె అంటే సందీప్ రెడ్డి అది కోత మిషన్ గుద్దిందంట, 7-8 లక్షలు అయినంట. అయితే ఎట్లయింది అక్క అని నేను అంటుంటే చెప్పినాక నీకు పెయిన్ ఉంది, నీకు అర్థమైంది, మీరు కాబట్టి ఏం బయటపడలేదు, నువ్వు ఎందుకు ఓవర్ చేసినావు ఆ విషయంలో అని నన్ను ప్రశ్న వేస్తుంది. ఓకే సరే అమ్మా, మీరేం అధైర్యపడకండి. సరే చూద్దాం. ఏదేమైనా కానీ మేమైతే అండగా ఉన్నాం. మేము వస్తాం. ఏ టైం అయినా కానీ అండగా ఉన్నాం మీతోని. మీరేం వెనక ముందు కావాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. మేమున్నాం. అటెంప్ట్ మర్డర్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాము, చేద్దాము. రేపు మళ్ళా పోతున్నాడు హ్యూమన్ రైట్స్ దానికి కూడా పోతున్నారు. ఫాలో అప్ చేస్తున్నాం మేము కూడా. అది చూద్దాం. అది పెట్టకపోతే దాని మీదనే అవసరం అయితే దాని మీదనే ఇక్కడ సమావేశం అని ఏదైనా ఇక్కడ పెడతాం. ఈ చుట్టుపక్కల ఊర్లలో కూడా మొత్తం తిప్పుతాం. ఆ కోమటిరెడ్డి సంగతి ఏంటిదో, రేవంత్ రెడ్డి సంగతి ఏంటో చూద్దాం అంతే. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, కరెంటు బంద్ చేసి మీ చీకటి రాజ్యం నడుపుతున్నావు కదా నాయనా. ఇంతసేపు అయిపోయింది నువ్వు కరెంటు బంద్ చేసి. ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది మేము ఇక్కడికి వచ్చి. 1 అవర్ అయిపోతున్నది. ఇంతవరకు ఇక్కడ కరెంట్ లేదు. డైలీ పోదట. సరే వేరే ఏదైనా కారణం చేత పోయింది అనుకుందాం. వీళ్ళు ఆల్రెడీ ఎవరెవరికి కాల్ చేసారు? మీరు లైన్ మెన్ కాల్ చేశారు, ఏఈ కాల్ చేశారు. 5 నిమిషాల్లో వస్తుందని అంటున్నారు. ప్రాబ్లం ఉంటే ఇప్పుడు రాదని చెప్పాలా. 5 నిమిషాల్లో వస్తుందని చెప్తున్నా, ఇంతవరకు రాలే. విషయం ఏంటంటే ఇప్పుడు ఎస్ఐ వస్తాడు, ఎస్ఐ వచ్చి మిమ్మల్ని ఊరు దాటిస్తాడని అంటున్నారు మమ్మల్ని. ఎందుకంటే మొత్తం అంతా మాఫియా ఉన్నది. ఇక్కడ కత్తులు కర్రలు పట్టుకొని నిలబడ్డారు, రోడ్డు మీద రాళ్ళు పట్టుకొని నిలబడ్డారు.
సో ఇప్పుడు మేము ఇప్పుడు బయటకు వెళ్ళడానికి ఇప్పుడు పోలీస్ వ్యాన్ వెహికల్ నిలబడుతున్నది, వాళ్ళు వస్తే మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలన్నమాట. మరి ఇప్పుడు మాకే ఈ సిచ్యువేషన్ ఉంటే ఒక కుటుంబం ఇక్కడ నివసిస్తున్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ ఇద్దరు భార్య భర్తలు, ఆ పిల్లలు, ఆ తల్లి తండ్రి, వాళ్ళ పరిస్థితి ఏంది? ఎంత ఘోరం వెంకటరెడ్డి, ఇది ఎంత ఘోరం. ఆయన ఫ్యామిలీ లేదా సార్? మమ్మల్ని ఎందుకు సార్ ఇట్లా వేధిస్తుండే? ఏమన్నా సందీప్ రెడ్డి ఇంటికి పోయి ఏమన్నా పావులో పతిక అడిగినావా అసలు? కోమటిరెడ్డి ఇంటికి పోయి ఏమన్నా అడిగినావా? దోషిని పట్టుకొని లేదు మేము బతకట్లేదని మా మీద ఎందుకు కచ్చా? ఊరు వాళ్ళకు కూడా మేమేం పాపం చేసినాం? మేము మాదేందో బుక్కడో సక్కడో తిని ఉన్నాం. నామినేషన్ వేయడం ఇంత తప్ప అసలు? మామూలుగా మొత్తం వెంకరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈయన పోషించేది మొత్తం వీళ్ళని. ఈయన లాంటి బ్యాచ్ ఉంది కొంతమంది. మా నాన్న అయితే 20 ఏళ్ళు అసలు మా నాన్న పుట్టిన కాంచి కాంగ్రెస్ జెండా మోసినాడు. ఆ కృతజ్ఞత మా కుటుంబానికి ఇంత ద్రోహం తలపెడితే కన్ను తెరుచుకోండి కోమటిరెడ్డి గారు, మీకు దండం పెడతా. దండం పెట్టేదేం లేదు. దండం పెట్టుడే కదమ్మా ఆ దండం పెట్టుడు. ఆల్రెడీ పిడికిలు పట్టినావు అంతే, దండం అయిపోయింది. ఇప్పుడు పిడికిలు పట్టినావు, పిడికిలే గట్టిగా ఉండని. ఏం కాదు ఇవన్నీ ఏం కావు. చూద్దాం, జనం చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన వచ్చిండు కదా, జనం కూడా చూస్తున్నారు. వాళ్ళ అరాచకాలు ఎట్లున్నాయి, వాళ్ళ గుండాగర్ది ఎట్లా ఉన్నది ఏందనేది చూస్తున్నారు కదా. మీరు వచ్చిరని తెలిసి అమ్మడే కరెంట్ ఆ రోజు కూడా బంద్ చేసారు సార్. వాళ్ళు వెళ్ళిపోగానే వచ్చింది. సంస్కారం ఏంది అది చూడనాడు. ఎవరో మాట్లాడిన వాళ్ళు ఎవరో చూడరు. మరి మీ ముంగట్నే అవుతున్నది కదా. పట్టి వాళ్ళు తీసుకోపోయినా బండ్ల పడేసేది, పట్టుకపోయి కేసు పెట్టాలి కదా. మేము కూడా కంప్లైంట్ చేస్తాం. ఇప్పుడు ఇట్లా బూతులు మాట్లాడుతారని చెప్తాము. ఇప్పుడు మీ ముంగట్నే అయింది, మీ పోలీసు వాళ్ళే ఉన్నారు కదా అక్కడ. ఆయన ఎవరో పట్టుకొని ఫస్ట్ ఆయన లోపల పడేయాలి కదా. సో నడి రోడ్డు మీద సిచ్యువేషన్ ఇది, ఎల్లమ్మగూడెంలో నడి రోడ్డు మీద సిచ్యువేషన్ ఇది. మొత్తం మేము వీళ్ళ ఇంటికి వచ్చి, ఈ సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మి ఇంటికి వచ్చి మేము అక్కడ మాట్లాడిన తర్వాత మేము బయటికి వెళ్తున్న క్రమంలో దాదాపు ఒక 30-40 మంది పోలీసులు వచ్చారు. పోలీసుల ముందే వాళ్ళు రెచ్చిపోతున్నారు. చూడండి, మాఫియా ముఠా మొత్తం తాగిర్రు, బండబూతులు చేస్తారు. మీ ప్రజలైన ఎల్లమూడెం ప్రజలారా అట్లా ప్రజాపాలన ఎట్లా చేస్తారు? అంత అరాచకత్వం. బండబూతులు తిట్టుకుంటా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఏం చేస్తారు ఇప్పుడు? వాళ్ళ తిన్న తరగేదాకా, తాగిన తరగేదాకా అరుస్తారు. వెంకటరెడ్డి పోయించింది తాగిన తరగేదాకా అరుస్తా ఉంటారు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఎమ్ము దగ్గర నుంచి దిగుతలేరు వీళ్ళు. మరి ఆ ఇంట్లల్లో కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళని కూడా అనండి అట్లే. మరి ఎంత ఘోరం ఇది, ఎంత అరాచకం ఇది. నల్గొండ నగరంలో, నల్గొండ పట్టణంలో, నల్గొండ నియోజకవర్గంలో ఎంతకాలం మీ రాజకీయం వెంకటరెడ్డి? ఎంతకాలం? నువ్వు ఎందుకు గెలుక్కున్నావో ఏమో కానీ మొత్తానికి నీ పని ఇక్కడి నుంచే స్టార్ట్ చేయబోతున్నావు. తప్పదిగా ఇది ఇంకా మితిమీరిపోతే, ఇంకా పేటరేగిపోతే భవిష్యత్ అనేది ఈ జిల్లాలో అంధకారమే. ఇక చూడండి ఎట్లా అరుస్తున్నారు, చాలా భయంకరంగా. ప్రచారం కూడా కనీసం వీళ్ళని చేయనిస్తలేరు. మేము ఇక్కడి నుంచి వెళ్ళనీక కాదు, పోలీసులు ఆపుతున్నారు మమ్మల్ని. ఎవరికి భయపడేది ఏం లేదు ఇక్కడ. చూడండి ఎట్లున్నారు అక్కడ. అటు దిప్పు కెమెరా. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు మీరు? వాళ్ళకి ఆప్తానికి చేత కావట్లేదా మీకు? వాళ్ళకి ఆపండి ఫస్ట్. మా మీద ఎందుకు ఎగబడుతున్నారు? వాళ్ళు ఊళ్ళో ఉండేటోళ్ళు కూడా కాదన్న. వాళ్ళు మొన్న భర్త చనిపోతే ఇక్కడికి వచ్చి ఉంటుంది అంతే. ఆమె పొద్దుటీలే వచ్చినాం. మొన్న పొద్దుటీలు రాకపోతే పొద్దుగాలు వచ్చినాయి. రాలిస్తారు సార్, రాలిస్తారు.